సెకండరీ అమెనోరియా అంటే ఏమిటి? నేను మీ డాక్టర్ లక్ష్మి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్. రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే ఆడవారికి ఒక్కొక్కసారి పీరియడ్స్ అనేవి 2 to 3 months వరకు ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. దీనిని సెకండరీ అమెనోరియా అంటారు. సో మోస్ట్ కామన్గా పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి సడన్గా పీరియడ్స్ రాలేదు అంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు సో చెక్ దేర్ ప్రెగ్నెన్సీని రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీ ఏమన్నా ఉందేమో అని టెస్ట్ చేసుకొని చూసుకోవాలి. అంతేకాకుండా ఇంకేదన్నా ఒకవేళ ప్రెగ్నెన్సీ లేదు అని రూల్ అవుట్ అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలి. పీసీఓడి, బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ ఏమన్నా ఉందేమో అని చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి, విగరస్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, సడన్గా వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ అయ్యే వాళ్ళకి, ప్రీమెచ్యూర్ మెనోపాస్ వచ్చిన వాళ్ళకి కూడా ఇట్లా పీరియడ్స్ ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు డాక్టర్ని సంప్రదించి వాళ్ళ కాజ్ ఆఫ్ సెకండరీ అమెనోరియాని తెలుసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.